నమస్కారం. స్టాక్ మార్కెట్ ఈ పేరు వినగానే చాలా మందికి కొంచెం భయంగా, ఇదేదో పెద్ద కష్టమైన విషయంలా అనిపిస్తూ ఉంటుంది కదా. అస్సలు కంగారు పడద్దు. ఈరోజు మనం దీన్ని చాలా సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. అవును, చాలా మంది అనుకునేదే ఇది. స్టాక్ మార్కెట్ అంటే కేవలం ఎక్స్పర్ట్స్కి మాత్రమేనా? ఆ పైకి కిందకి వెళ్లే గ్రాఫులు, ఆ అంకెలు, అబ్బో ఇదంతా చూసి ఇది మన వల్ల కాదులే అని చాలామంది అనుకుంటారు. కానీ అస్సలు అది నిజం కాదు. అందుకే ప్రతి ఒక్క విషయాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి చాలా తేలిగ్గా అర్థమయ్యేలా చేద్దాం. సో ఇక టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. రైట్. మరి మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దామా? అసలు ఏంటి ఈ స్టాక్ మార్కెట్? ఓకే, సింపుల్గా ఊహించుకోండి. మన ఊర్లో ఉండే ఒక పెద్ద సంత లాంటిది. కానీ ఇక్కడ కూరగాయలు, పళ్ళు అమ్మరు. దానికి బదులుగా పెద్ద పెద్ద కంపెనీల యొక్క చిన్న చిన్న భాగాలను అమ్ముతారు, కొంటారు. ఆ చిన్న భాగాలనే మనం షేర్లు అని పిలుస్తాం. అంటే ఆలోచించండి, ఒక షేరు కొన్నారంటే ఆ కంపెనీలో ఒక చిన్నపాటి ఓనర్ అయినట్టే లెక్క. అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. మీరు షేర్ కొన్న కంపెనీ గనక బాగా పెరిగి మంచి లాభాలు సంపాదిస్తే ఆటోమేటిక్గా మీ షేరు విలువ కూడా పెరుగుతుంది. దానర్థమేంటి? మీ డబ్బు కూడా పెరుగుతుంది. సింపుల్. అయితే